నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు నేషనాగర్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. మరి ఇక్కడ నీళ్ళు ఇస్తున్నారు చెరువుల ద్వారా అంటున్నారు. చెరువుల ద్వారా అంతా 500-600 నీళ్ళు ఇస్తున్నాడు ఆయన. ఎవరు? దేవుల కేసులో. దానివల్ల ఉపయోగంగా ఉందా మరి రైతులకి? రైతులు ఉపయోగం ఉంది, ఆయనకి వచ్చినాయి ఉంది, ఉపయోగం ఉందన్న. ఎంత మీ వయసు ఎంత? నా వయసు 60 ఏళ్ళు. పింఛన్ వస్తుందా మీకు? వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. 2000 వస్తుంది. ఎలా అనిపిస్తుంది మరి? 2000 తీసుకుంటున్నారు, సరిపోతున్నాయా మీకు? 2000 సరిపోతుందంటే ఇచ్చింది చాలు, ఇంకా ఇచ్చిందే గొప్ప అనుకున్నాం, తీసుకుంటున్నాం. మరి ఇంతకుముందు 200 ఇచ్చారు, మరి అధికం తీసుకొని ఊరికే పడినాం. ఇంకా ఎక్కువ పడినాడు తీసుకున్నాం. మరి మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే 3000 ఇస్తానంటున్నారు. చాలు. మరి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా తెలుగుదేశం? మాకు గెలిచి మాకు పని చేసినాడు కాబట్టి, రైతులకు అంతాను దేశం అని చేసినాడు కాబట్టి నమ్మకంగా వస్తాడు మాకు దేశం. అయ్యవల కేసు గారు గెలుస్తారా మరి? గెలుస్తారు. ఎంత మెజార్టీ రావచ్చు అనుకుంటున్నా? 1500 2000 దాకా రావచ్చు. ఎందుకని? నమ్మకం ఉందని. నమస్తే, మీ పేరు? ధనంజయ్ సార్. ధనంజయ్ గారు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేసేపోతాం. ఏ ఊరు మీది? ఇదే ఊరే సార్, జల్లిపల్లి. అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగింది మీ ప్రాంతం? అభివృద్ధి అంటే బాగా జరిగింది సార్. మాకు పసుపు కుంకుమ కింద ఇచ్చినారు. ఆడవాళ్ళ సంఘాలలో 42 గ్రూపులు ఉన్నాయి. 42 గ్రూపులకి కానీ పసుపు కుంకుమ అందరికీ అందినాయి. రోడ్లు వేసినారు. ఉరకొండ మండలంలో హాస్పిటల్ బాగా కట్టినారు. ఏమన్నా సిమెంట్ రోడ్లు బాగా వేసినారు. ఇప్పుడు కేశవాన్ మళ్ళీ ఇక్కడ వాటర్, ఇక్కడ కొరకొల పొలానికి వాటర్ మొత్తం నీళ్ళు వాటర్ ఎడుతున్నాడు. చేనులకి వర్షాలు రాక భూములన్నీ పండుకోకుంటే అక్కడ నీళ్ళన్నీ బీటి భూములకన్నీ నీళ్ళు ఎడుతున్నాడు సార్. అంటే మిగిలిన ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, అంటే పెన్షన్లు కానీ, లేదంటే ఈ పశువు కుంకుమ ఎలాగో వస్తున్నాయని అంటున్నారు. అలాగే బీసీ కార్పొరేషన్ లోన్లని, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లోన్లని, లేకపోతే ఓసీ కార్పొరేషన్ లోన్లని, అలాగే ఎన్టీఆర్ గృహ పథకం కింద ఇచ్చే ఇళ్ల విషయంలో కానీ ఇక్కడ ఎంతవరకు మీ నియోజకవర్గంలో ఎంతవరకు అర్హులైన వారికి న్యాయం జరిగింది అనుకోవచ్చు? అందరికీ బాగా జరిగింది సార్. మాకు రూములు ఇచ్చే వాళ్ళకి రూములు ఇచ్చినారు, జరిగింది. 180 మంది దాకా బాగా జరిగింది సార్. మీకేం వచ్చాయి ప్రభుత్వ పథకాలు అనేవి? మీకేమేమి అందాయి అంటారు? మాకు అన్ని చేసిన లోన్లు వచ్చినాయి. ఏం లోను? పసుపు కుంకుమ కింద లోన్ అందింది. ఇప్పుడు ఏదో సిమెంట్ రోడ్లు పడినాయి. ఇంకా ఏమన్నా మనకు పని కాకుండా మనం పోయి సారులను అడిగినా కానీ బిరిగిన వెంటనే చేయండి అని చెప్పేది బాగుంటుంది సార్. రుణమాఫీను ఇప్పుడు 2 విడతలు ఇచ్చినాడు, ఇంకా ఒక 2 విడతలు ఉన్నాయి సార్. అవగానే ఇస్తామని చెప్పినారు. మళ్ళీ ఇదొకటి అదొకటి దయ చూపిస్తే ఆయన బాగా వస్తాడు సార్. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారంటారా మరి? వాస్తవంగా వస్తాడు సార్. మరి జగన్మోహన్ రెడ్డి కానీ, కేసీఆర్ కానీ, అలాగే మోదీ గారు కానీ ఆయన చంద్రబాబు నాయుడు గెలవనివ్వకూడదని చెప్పి వాళ్ళు ముగ్గురు కలిసి పని చేస్తున్నారని అంటున్నారు. కలిసి పని చేస్తున్నారు సార్. ఇప్పుడు పని చేసిన వాళ్ళకి ఎవరైనా మనకి ఇప్పుడు ముసలోళ్ళు వాళ్ళ తండ్రిదండ్రులు కూడబెట్టుకోకుండా వాళ్ళు ఎంత అద్మానంగా ఉంటే చెవులోకి వేసుకోగానే అంటున్నారు సార్. ఇప్పుడు వాళ్ళ ముసలోళ్ళు ఉంటుంటే వాళ్ళకి ఏం పోయాలి, ఆయన ఏం పని చేస్తాడు అంటున్నాడు. అప్పుడు 200 నింటే 1000 రూపాయల దాకా వచ్చాయి సార్. 1000 రూపాయల నింటి వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు 2000 రూపాయలు పెంచినాడు కదా. ఆ 2000 రూపాయలు చూసుకొని ఇప్పుడు ఇంట్లోకి ఇంత తింటే ముసలోళ్ళు నీళ్ళు గిల్లు బాగా పోసుకొని బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. ముసలోళ్ళు కానీ బాగా ఉన్నారు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలని ఒక పట్టుదలతో పనిచేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారి వల్ల చంద్రబాబు నాయుడు గారికి నష్టం, జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం? ఇప్పుడు కేసీఆర్ నుండి జగన్మోహన్ వాళ్ళిద్దరూ అంటే అది పద్ధతి కాదు సార్. అది ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ఒకటే విధంగా మనకు అది ఏంటి కట్టేయకుండా అవి ఉన్నాయి కదా, దాంతో ఆయన కూడా బాగా పోరాడుతున్నాడు. వీళ్ళు పద్ధతులు కలుసుకొని కానీ మళ్ళీ ఇప్పుడే పోరాడుతున్నాడు. కాబట్టి కంపల్సరీగా ముసలోళ్ళు ఎవరైనా తెలుసుకొని, ఆడవాళ్ళ సంఘాలలో కానీ తెలుసుకొని బాగా చేస్తే కానీ మన చంద్రబాబు నాయుడు వస్తారు సార్. అంటే మీ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ గారు అంటే ఒక సీనియర్ మోస్ట్ నాయకులు పార్టీలో, అలాంటి వ్యక్తి మీ అందరికీ ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు? బాగుంటున్నాడు సార్. అంటే మీకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే స్పందిస్తుంటారా? స్పందిస్తారు సార్. మరి సార్ ఆయన గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకుంటున్నారు? బాగున్నాయి సార్.